స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న వ్యాధి. ఈ వ్యాధికి 16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ మాత్రమే చికిత్స అని డాక్టర్లు చెప్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత రోజులు నెలలు గడుస్తున్న కొద్దీ మెడ నిలపడం, బోర్లా పడడం, పాకడం, కూర్చోవడం, నిల్చోవడం, నడవడం ఇలా ఒక్కొక్కటిగా అలవడుతూ ఉంటాయి. ఈ సమయంలో వెన్నుపాములోని నాడీ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నాడీ కణాల నుంచి అందే సంకేతాల మీదనే శరీర కండరాల కదలికలు ఆధారపడి ఉంటాయి. అయితే ఎస్ఎంఏ వ్యాధి బారిన పడిన పిల్లల్లో ఇవే కొరవడతాయి. లేలేత నరాలను బలహీనపరుస్తుంది. ఇంతటి భయంకరమైన ఎస్ఎంఏ వ్యాధి ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏంటి, నిర్ధారణ ఎలా, ఏమేం చికిత్సలు ఉన్నాయి వంటి విషయాలను తెలుసుకుందాం. ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ లేదా వెన్నుముక కండరాల క్షీణత ఒక జన్యుపరమైన వ్యాధి. ఇది సాధారణంగా 6 నుంచి 18 నెలల వయసు గల పిల్లల్లో కనిపిస్తుంది. SMA1 జన్యువులో కలిగే మార్పు వల్ల ఇది వస్తుంది. దీనివల్ల చలన నరాలు క్షీణించి క్రమంగా కండరాల బలహీనత పెరుగుతుంది. ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు ఎవరి సహాయం లేకుండా కూర్చోగలుగుతారు, కానీ సొంతంగా నిలబడలేరు, నడవలేరు. కండరాలు మెత్తబడిపోయి శరీరం పట్టు లేకుండా ఉంటుంది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ కండరాల బలహీనతను మరింత తీవ్రతరం చేసే జన్యుపరమైన వ్యాధి. ఇది వెన్నుపాములోని నాడీ కణాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు, తినడం, శ్వాస తీసుకోవడం వంటి పనులకు సాయం చేసే కండరాలను యాంటీరియల్ హార్న్స్ కణాలు నియంత్రిస్తాయట. ఇవి క్షీణించినా లేదా మరణించినా క్రమంగా కండరాలు బలహీనమవుతాయట. దీనివల్ల పిల్లలు సొంతగా కూర్చోవడం, లేవడం, నడవడం, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం, ఆహారం మింగడం కష్టమవుతుందట. ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో తెలివితేటలు అందరిలా మామూలుగానే ఉంటాయి, కానీ కాళ్ళు, చేతుల భాగాల్లో కదలికలు ఉండవట. ఈ జన్యువు లోపించడం వల్ల ప్రోటీన్ తగినంత ఉత్పత్తి కాదు. తద్వారా చలన నాడీ కణాలు క్రమంగా దెబ్బతింటూ వస్తాయట. ఫలితంగా మెదడు మరియు కండరాల మధ్య సిగ్నల్స్ ప్రసారం ఆగిపోతుందట. శారీరక పరీక్షలతో పాటు SMN1 జన్యు లోపాలను గుర్తించడానికి జన్యు పరీక్షలు చేస్తారు. కండరాలు, నరాల పనితీరును అంచనా వేయడానికి ఎలక్ట్రోమయోగ్రఫీ, నరాల ప్రసరణ స్టడీస్ ఉపయోగిస్తారు. ఈ వ్యాధి వీలైనంత తొందరగా గుర్తించడం వల్ల మెరుగైన చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. న్యూసినెర్సన్ దీనిని ఇంజెక్షన్ రూపంలో వెన్నుపాములోకి ఇస్తారు. ప్రతి 4 నెలలకు ఒక డోస్ అవసరం. ఇంట్రావీనస్ జన్యు చికిత్స లైఫ్లో ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. దీన్ని శిశువులకు, 2 ఏళ్లలోపు పిల్లలకు ఇస్తారు. రిస్డిప్లామ్ ఇది నోటి ద్వారా తీసుకునే ఔషధం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు సరిపోతుంది. ఇంట్రాథీకల్ జన్యు చికిత్స ఇది అనుమతి పొందిన అధునాతన చికిత్స. 2 నుంచి 18 ఏళ్ల పిల్లలకు చేస్తారు. SMA టైప్ 2 చికిత్స చాలా ఖరీదైనది. ఈ SMA వ్యాధి చికిత్సలో జోల్జెస్మాస్, స్పిన్ రాజా వంటి విప్లవాత్మక మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి ధరలు చాలా అధికంగా ఉండడానికి కారణం ఇవి అత్యంత క్లిష్టమైన జన్యు చికిత్సా పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఇవి అతి తక్కువ మందికి వచ్చే అరుదైన వ్యాధులు కావడం వల్ల వీటి తయారీ ప్రక్రియ చాలా ఖరీదైంది.